జనగామలో మున్సిపల్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇటీవల బాలాజీనగర్ లో ఉన్న కెనరా బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పలు బిల్డింగ్లను మున్సిపల్ జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. అందులో కెనరా, డిసిసి బ్యాంకులు, ఏకశిల ఎలైట్ కళాశాల హాస్టల్స్ అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బిల్డింగ్లను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు పొందిన తర్వాతే మళ్లీ బిల్డింగ్లను ఓపెన్ చేసుకోవాలని సూచించారు. జనగామలో మున్సిపల్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇటీవల బాలాజీనగర్ లో ఉన్న కెనరా బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పలు బిల్డింగ్లను మున్సిపల్ జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. అందులో కెనరా, డిసిసి బ్యాంకులు, ఏకశిల ఎలైట్ కళాశాల హాస్టల్స్ అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరేంద్ర ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, గీతిక, నిజానికి కూడా ఈ జరిగిన అగ్ని ప్రమాదం అనేది చాలా అందరినీ కూడా, జనగామ ప్రాంతాన్ని అందరినీ కూడా అలర్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ అనేది ఎక్కడ ఏ బిల్డింగ్ లో కూడా లేదు. అయితే దానివల్ల ఇవాళ జరిగిన ఈ ప్రమాదం కెనరా బ్యాంక్, డిసిసి బ్యాంక్, అటు ఏకశిల ఎలైట్ కళాశాల హాస్టల్ ఉండడం అనేది ఇంత ప్రమాదం భారీ ఎత్తున సంభవించేది, భారీ నష్టానికి గురయ్యేది అనేది మాత్రం ఈ అగ్ని ప్రమాదం అనేది సూచించింది. ఎందుకంటే ఈ బ్యాంకుల లోపల ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. అయితే స్థానికులు ఉన్న ఫలంగా అక్కడ నీటి వసతి ఉండడం, వాచ్మెన్ అందరినీ పిలవడం, అందరు కలిసి బకెట్ల ద్వారా చల్లార్చడం జరిగింది. ఫైర్ ఇంజన్ రావడం కూడా లేట్ అయింది. ఒకవేళ కనుక మంటలు ఎక్కువగా ఎగిసి పడితే ఈ హాస్టల్లో పిల్లలతో పాటు డిసిసి బ్యాంకు లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ డబ్బులు కానీ తగలబడి ఉండేది. కెనరా బ్యాంక్ లో కూడా అదే పరిస్థితి అయ్యేది. కాబట్టి అసలు ఫైర్ సేఫ్టీ అనేది అసలు ఇక్కడ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో అలర్ట్ అయిన యాజమాన్యం, ఏదైతే మన మున్సిపల్ అధికారులు, ఇటు అందరూ కూడా ఏకదాటిగా ఇవాళ మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా విద్యాశాఖ వాళ్ళు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇక్కడితోనే ఉండకుండా అన్ని బిల్డింగ్స్, ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫైర్ సేఫ్టీ లేదో అంతటా కూడా ఇవాళ తనిఖీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు ముందు పడకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నూతనంగా వచ్చిన మున్సిపల్ శాఖ అధికారి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో తను చాలా చురుకుగా ప్రవర్తించడం, వీటన్నిటి మీద కూడా ఒక చర్య జరుగుతుందని చెప్పి స్థానికంగా అనుకుంటున్న పరిస్థితి. గీతిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.